త్వరలో సంభవింపవలసినవి అనే అంశంలో కొన్ని విషయాలు మనం స్పష్టంగా ఈ సమయంలో ధ్యానిద్దాం. సంభవించు వాటిని చూపుట. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనయున్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. సంభవించు వాటిని చూపుటకు ఇక్కడ దూత పంపబడడం అనేది చూస్తాం. నేను త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైగొనువాడు ధన్యుడు. ఇక్కడ దేవుడు త్వరగా వచ్చుట అనేది తెలియచేస్తూ ఆ గ్రంథ ప్రవచన వాక్యములు గైగొనువాడు ధన్యుడనే విషయాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు. దేవునికే నమస్కారము. యోహానను నేను ఈ సంగతులను వినిన నాడను చూచిన వాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదములు ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైగను వారితోనూ సహదాసుడను. దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. కాలము సమీపమయ్యున్నది. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమయ్యున్నది. కాలము సమీపమయ్యున్నది అనటను గూర్చి స్పష్ట వివరణ ఇక్కడ మనం గమనిస్తాం. వాటినే కొనసాగించనివ్వండి. అన్యాయం చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. ఇక్కడ వారి వారి స్థానములలో వారు ఉండవలసినదిగా వివరించబడడం అనేది ఇక్కడ మనము చాలా స్పష్టంగా గమనించగలుగుతాం. త్వరలో సంభవింపవలసినవి, త్వరలో సంభవించవలసినవి అనే విషయాలలో ఇవాళ మనం వివరంగా ధ్యానిస్తాం. రివల్యూషన్ చాప్టర్ 22 verse 6 to 11. ప్రకటన గ్రంథం 22 6 నుంచి 11 వచనాల్లో ఈ భాగాలు మనం ధ్యానిస్తాం. 5 భాగాలుగా వాటిని ధ్యానిస్తాం. 1, సంభవించు వాటిని చూపుట. 2, నేను త్వరగా వచ్చుచున్నాను. 3, దేవునికే నమస్కారము. 4, కాలము సమీపమై ఉన్నది. 5, వాటినే కొనసాగింపనివ్వండి. ఈ విషయాలు సమయంలో మనం స్పష్టంగా ధ్యానిద్దాం. ప్రకటన గ్రంథం ముగింపు భాగానికి వచ్చేస్తున్నాం. ఇంకొక 2 మెసేజ్లు దీని మీద మనం ధ్యానిస్తాం. ఈ యొక్క ఇవాళ టైటిల్ ఏంటంటే త్వరలో సంభవించవలసినవి.
అంటే ముగింపుకు వచ్చేస్తున్నాం. పరలోక రాజ్య మహిమలు వివరించబడ్డాయి. ఇక లాస్ట్కి వచ్చేస్తున్నాం కాబట్టి మరొకసారి తెలియచేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. చూడండి, ఎవరైనా ఒక వ్యక్తిని మనం ఆ ఊరికి సాగనంపడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రైలు బండి ఎక్కే వరకు ఎన్నో విషయాలు చెప్తాం. ఇంక బండి కదులుతుంది అనేసరికి కొన్ని విషయాలు చెప్తాం, ప్రాముఖ్యమైనవి. అలాగే ఇక్కడ ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు, త్వరలో సంభవించబోతున్నాయని. అంటే మరలా ఒకసారి వెనక్కి వస్తున్నాడు. అంటే ఇవన్నీ జరగవలసినవి, జరిగిపోయినవి కాదు, జరగవలసినవి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, సిద్ధపడి ఉండండి అని తెలియచేయడానికి మరలా ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటంటే త్వరలో సంభవింపవలసినవి. నెంబర్ 1 ఏంటంటే సంభవించు వాటిని చూపుట. అంటే ఏవైతే జరగబోతున్నాయో అవి ఆ సేవకుడికి చూపించబడ్డాయి. 6వ వచనం మనం ధ్యానిద్దాం. 6వ వచనం చదువుదలి. మరియు ఆ దూత ఈలాగు నాతో చెప్పెను. ఆ దూత నాతో ఈలాగు చెప్పెను, ఈ మాటలు నమ్మకములను సత్యములనై ఉన్నవి. ప్రవక్తల ఆత్మలకు దేవుడగు ప్రభువు త్వరలో సంభవింపవలసిన వాటిని తన దాసులకు చూపుటకై తన దూతను పంపెను. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఆల్ ఆఫ్ సడన్ దేవుడు ఏం చేయడండి. దేవుడు ముందుగా తెలియచేసే చేస్తాడు. ఈ యొక్క రక్షణ సువార్త అనేది కొన్ని వేల సంవత్సరాలు ప్రకటించబడ్డది. అలాగే రక్షకుడు జన్మిస్తాడనేది కొన్ని వేల సంవత్సరాలు ప్రకటించబడ్డది. ఇవాళ అకస్మాత్తుగా అంతం వచ్చేది. ఇవాళ ఈ అంతం వస్తుందని 2000 సంవత్సరాల క్రితమే దేవుడు ఈ యొక్క భక్తుడి ద్వారా తెలియజేశాడు. అదే ప్రకటన గ్రంథం, రివల్యూషన్, బుక్ ఆఫ్ రివల్యూషన్. అంటే జరగబోయే విషయాలు, సంభవింపబోయే విషయాలు, వాటిని తెలియజేస్తున్నాడు ఆయన. దానియేలు గారు 2వ అధ్యాయంలో 28-45 వచనాల్లో వివరణ ఇస్తాడు. చదువుతలి. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొకడు పరలోకమందున్నాడు. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరునకు తెలియజేసెను. తాము పడక మీద పరుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏవనగా, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును, ఇత్తడిని, మట్టిని, వెండిని, బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబోవు సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. కల నిశ్చయము, దాని భావము నమ్మదగినది అని దానియేలు రాజుతో చెప్పెను. ఇక్కడ గమనించినట్లయితేనండి, కొన్ని వేల సంవత్సరాల క్రితమే అంచె దినాల గురించి దానియేలు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. అది నిజంగా ఆలోచించేసి కొన్ని వేల సంవత్సరాల క్రితం. ఈ వాటికి ఇంకా జరగవలసి ఉన్నవి, కానీ కొన్ని వేల సంవత్సరాల క్రితమే భక్తుడి ద్వారా తెలియజేశాడు. మర్మములను బయలుపరిచే దేవుడు. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తానండి. దైవ సేవకులకు కూడా కృప దేవుడు ఇస్తాడు. జరగబోయే విషయాలు తెలియజేస్తుంటాడు. దేవుడు ఆ కృప నాకు ఇచ్చాడు. జరగబోయే ముందుగానే దేవుడు నాకు తెలియజేస్తుంటాడు. కొన్నిసార్లు నేను వాళ్ళకి చెప్తుంటాను, ఇలా జరగబోతుంది మీకు అని తెలియజేస్తుంటాను. చాలామంది హేళనగా తీసుకుంటారు. ఈవేళ ఇక్కడ మనం ఆలోచన చేస్తే మనం హేళనగా తీసుకోవడం వల్ల మనమే నష్టపోతాం. కారణం ఏంటంటే ఎవరి రక్షణ వాళ్ళదే. భార్యను బట్టి భర్త, భర్తను బట్టి భార్య, తల్లిదండ్రులు బట్టి బిడ్డలు రక్షింపడరు. ఎవరి రక్షణ వాళ్ళదే. సిద్ధపడి ఉండాలి ఎవరు మట్టుకు వారు. కనుక దేవుడు బయలుపరిచినప్పుడు దాన్ని తెలుసుకోవాల్సిన అవసరత ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుందండి. రెండవ దాన్ని చూస్తే, నేను త్వరగా వస్తున్నాను. 7వ వచనం చదువుదలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. ధన్యత్వం గురించి చెప్తున్నాడు. ఎవడు ధన్యుడు, ఎవడు గొప్పడు, ఎవరు ఆశీర్వదింపబడినవాడు? ప్రవచన వాక్యములను గైకొనేవాడు. మళ్ళీ చదువుతలే. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. ఇక్కడ చూడండి, మీకు ముందుగా నేను చెప్పాను, ఇది ఒక రకమైన మేల్కొల్పు లాంటిది అనమాట. ఇది మరలా చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి, అయిపోతుంది అంతా, నేను త్వరగా వస్తున్నాను, కేర్ఫుల్గా ఉండండి, ఈ మాటలు గైకొనండి. ఆలోచించండి, గుడికి వచ్చి వెళ్ళిపోవడం వల్ల ఎవరికి ఏం ప్రయోజనం ఉండదండి. యేసుప్రభు గారు దాని వివరాలు చాలా విషయాలు చెప్పారు.
ఈయన ఆ మాటలు విని వాటి ప్రకారం చేయవాడు బండ మీద తన ఇల్లుని కట్టుకున్న వాడికి ఉంటాడు. అండ్ ఇవాళ ఆలోచించండి, నా జీవితం నేను ఆలోచన చేస్తాను. నా సమకాలికులు, నాతో పని చేసిన వాళ్ళు, నాతో చదువుకున్న వాళ్ళు, వేదాంత విద్య నాతో అభ్యసించిన వాళ్ళు ఇవాళ చాలామంది చనిపోయారు. చాలామంది నామమాత్రంగానే ఉన్నారు. కానీ దేవుడు నన్ను ఎందుకు ఇంతగా దీవించాడు అంటే ఆయన మాటలు గైగుంటున్నా, ఆయన త్వరగా వస్తున్నాడనే ఆలోచన కలిగినా. ఇవాళ మనసు వాచ నాకు ఆలోచన ఏంటంటే ప్రభు రాకడ చాలా సమీపంలో ఉంది, నేను వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నా. ఇవాళ 4:30 గంటలు వేసిన ప్రార్థన చేసేటప్పుడు చెప్తున్నా, ప్రభువా మీరు మధ్యాకాశానికి వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్తారని నిశ్చయత నాకు ఉంది. రైప్చర్ అలాగ జరగాలని నేను ఆశిస్తున్నా. ఒకవేళ అలా కాకపోతే మీరు ఇప్పుడే నన్ను తీసుకొని వెళ్ళిపోండి. చాలా జాగ్రత్తగా ఆలోచించాడు. దేవుడు త్వరగా వస్తున్నాడనే ఆలోచన ఉంటే సిద్ధపాటు అనేది మనకు వస్తుంది. అలాగే రెండవ ఆలోచన అంటే మనం వెళ్ళిపోతామనే ఆలోచన ఉంటే సిద్ధపడి మనం ఉంటాం. ఇవాళ నా వరకు ఈ భూమి మీద ఎటువంటి ఆశలు లేవండి. ఏదో సంపాదించాలా, మేడలు కట్టాలా, కోట్లు సంపాదించాలా ఆశ ఏం లేదండి. బ్రతికున్న అనేకల సువార్త అందించాలి, రక్షణ సువార్తను అందించాలి. ఇవాళ ప్రపంచంలో రక్షణ సువార్త కొదవైపోయింది, వ్యాపారం ఎక్కువైపోయింది యేసు ప్రభు నామంలో. ఆ కారణం చేతనే నిత్య సువార్తని, దేవదూతని దేవుడు పంపించి సువార్తను ప్రకటిస్తున్నాడు. త్వరలో జరగబోతుంది. అది సేవకులలాగా చెప్పట్లేదు. కనుక దేవుడు దేవదూతని అక్కడి నుంచి పంపించి అదే నిత్య సువార్తనే ధ్యానించాం గత భాగాల్లో. కనుక రక్షణ సువార్త అనేకులకు అందాలి. నేను రక్షింపబడాలి, నా కుటుంబం రక్షింపబడాలి, అందరూ రక్షింపబడాలి. ఇవాళ మన సంఘాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించాడండి. మన సంఘ విషయం నేను చాలా సంతోషిస్తా. కరోనా వైరస్ అని సంఘాలు మూసేశారు, ఇప్పటికీ తెరవబడలేదు. అందరూ జూమ్ మెసేజ్లు చేస్తున్నారు. చక్కగా ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని బోధలు చేస్తున్నారు. అండ్ మన సంఘం మూయబడలేదు. 1000 మందికి ఎవడికి కరోనా వైరస్ రాలేదు. కరోనా వైరస్తో పలానా సభ్యుడు చచ్చిపోయాడని దాఖలు లేవు మనకి. కేవలం విశ్వాసంతో నడుస్తున్న సంఘం మంది. ఇవాళ కరోనా వైరస్ అన్నది వచ్చి విశ్వాసుల యొక్క నిజ రూపాలు బయటపెట్టేసింది. దొంగ సేవకులు అనే వాళ్ళు చచ్చిపోయారు చాలామంది. నామకర్త సంఘాలు మూయబడ్డాయి, ఇంకా తెరవబడలేదు ఈ వాళ్ళకి కూడా. మనం ఏ దినాల్లో జీవిస్తున్నామంటే యేసయ్య కొరకు హతసాక్షులు అయిపోయే రోజుల్లో మనం జీవిస్తున్నాం. నా మట్టుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం అనే రోజుల్లో మనం ఇవాళ జీవిస్తున్నాం. మరణానికి భయపడేవాడు ఎవడు కూడా దేవుని సేవకు పనికిరాడండి. ఇవాళ మరణానికి భయపడేవాడు ఎవడు క్రైస్తవుడు కూడా కాదు. దాని యొక్క రెలవెంట్ వర్డ్స్ అండి యెషయా 40:10 చెప్తున్నాడండి. చదువుదలేది. ఇదిగో తన బాహువే, ఇదిగో తన బాహువే తన పక్షమును ఏలుచుండగా, తన పక్షమును ఏలుచుండగా ప్రభువగు యెహోవా, ప్రభువు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును, తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానం ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చు బహుమానం ఆయన దగ్గర ఉంది. మరలా 7వ వచనంకి వెళ్దామండి. రెవల్యూషన్ 22:7 మళ్ళీ చదువుతలి. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. లోకాసు వార్తలో 11:28 చదువుదలి. ఆయన అవును గాని దేవుని వాక్యం విని దానిని గైకొనువాడు మరి ధన్యులని చెప్పాడు. సాక్షాత్ యేసు ప్రభు గారు చెప్పిన మాటలు ఇవి. దేవుని వాక్యం విని వెళ్ళిపోవడం వల్ల ఎవరికి ప్రయోజనం లేదండి. అండ్ ఇవాళ చూడండి, ఎవడైనా అర్ధాంతంగా చచ్చిపోయాడంటే అయ్యో చచ్చిపోయాడా అని బాధపడతాం. లేదా ఇల్లు కిందకి వెళ్ళిపోతుంది అనుకోండి, అయ్యో ఇల్లు కిందకి వెళ్ళిపోతుందా అని బాధపడవు. కారణంలో ఒకసారి ఆలోచించేయండి. దైవ భయం లేకుండా, దేవుడిని లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఆపద వారి మీదకి వస్తే మళ్ళీ మనకు కబురు చేస్తారు, ప్రార్థన చేయండి పాస్టర్. మన ప్రార్థన పనిచేయదు వాళ్ళ మీద. దేవుడు ప్రవక్తలకు చెప్పాడు, వాళ్ళ గురించి ప్రార్థన చేయకండి, మీ ప్రార్థన నేను విన్నని చెప్పాడు దేవుడు. అందుకే దేవుని వాక్యం అంత స్పష్టంగా చెప్తుందంటే యెహోవా దొరకు కాలంలోనే ఎతకండి. అండ్ నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు నీకు తెలియదు. చాలామంది అనుకుంటుంటే చచ్చిపోయే ముందు శిలువ మీద దొంగలాగా ప్రభువా నన్ను రక్షించి అంటే ప్రభు రక్షించా ఆ మాట అనుకుంటా నువ్వు చచ్చిపోతావు కూడా తెలియదు నీకు. కనుక ఎవరు మట్టుకు వాళ్ళు సిద్ధపడి ఉండవలసిన రోజుల్లో మనం ఇవాళ జీవిస్తున్నాం.
మూడో దానికి వెళ్తేనండి, దేవునికే నమస్కారము. 8వ వచనం, రెవల్యూషన్ 22:8 చదువుదలి. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను, చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడిపోడు. నమస్కారాలు పెట్టండి. చాలా మంది కావాల్సిన ఎవడు కాలు మీద పడితే కాలు మీద పడిపోతుంటారు. రెవల్యూషన్ 19:10లో కూడా దాని వివరణ చెప్తున్నాడండి. ముందుగానే దాన్ని ప్రస్తావించాడు. 19 చదువురా. అందుకు నేను అతనికి నమస్కారం చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోను యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు, నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారం చేయము, యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారమని నాతో నుంచి వచ్చారు. అలాగే అమెరికా నుంచి వచ్చిన దొరగారు, జోదొరగారు కూడా మన చర్చిలోనే చేశారు. నా కాళ్ళు, పాస్టమ్ గారి కాళ్ళు, బాబు కాళ్ళు కడిగి, అలాగే నేను అపోస్తుల కాళ్ళు నేను కడిగిన పరిస్థితి ఉన్నది. సువార్తను ప్రకటించే వారి పాదములు పర్వతాల మీద ఎంతో సుందరమైనవి. ఇది గౌరవార్థంతో కూడుకున్నది. కానీ ఎక్కడికి వచ్చేసరికి ఏంటంటే, ఒక ఆశ్చర్యకరమైన సంగతి చూసి, గౌరవంతో కాదు, ఇక్కడ భయంతో లేకపోతే ఎమోషన్, ఒక ఉద్రేకంతో కాలు మీద పడిపోవడానికి సిద్ధపడుతున్నాడు ఆయన. అంటే ఇక్కడ ఆలోచించండి. తర్వాత వచనం చూడండి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ఇక్కడ చెప్తున్నాడండి. 9వ వచనం చదువు తల్లి. రెవల్యూషన్ 22:9. అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములో గైకొని వారితోను సమానుడను, దేవునికే నమస్కారం చేయమని చెప్పాను. ఎక్సోడస్ దాని అనుబంధ వాక్యం చదువుతారు. మళ్ళీ దీన్ని వివరంగా ధ్యానించండి. ఎక్సోడస్ 34:14. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు, వేరొక దేవునికి నువ్వు నమస్కారం చేయొద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు, ఆయన రోషం కలిగిన దేవుడు. ఏంటి 10 ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞగా దాన్ని పెట్టాడు దేవుడు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి కింద నీళ్ళు అందే గాని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇవాళండి చాలామందికి ఒక తాత్పర్యం ఉంటుంది ఏంటంటే, అన్ని దేవుళ్ళని మనం పూజించవచ్చు అని ఒక తాత్పర్యం ఉంటుంది. అండ్ కొన్నిళ్ళల్లో మీరు చూడండి, దేవుళ్ళ బొమ్మలు అన్నీ ఉంటాయి. అందులో యేసు ప్రభు బొమ్మ ఉంటుంది, గాంధీ గారి బొమ్మ కూడా ఉంటుంది. మీరు జైల్లో ప్రేయర్ హాల్కి వెళ్తే అక్కడ కూడా అన్ని దేవుళ్ళ ఫోటోలు ఉంటాయి. గాంధీ గారి బొమ్మ ఉంటుంది, యేసు ప్రభు బొమ్మ ఉంటుంది, అందరి బొమ్మలు ఉంటాయి. చాలా స్పష్టంగా చెప్తున్నాడండి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నువ్వు వెళ్ళి ఇంకొక దేవుడికి నమస్కారం పెట్టడమో, వాళ్ళ కాళ్ళ మీద పడడం నువ్వు చేయటానికి వీల్లేదండి. మళ్ళీ చదివితే అదే వచ్చిన రెవల్యూషన్ 22:9 చదువు. అతడు, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోను ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోను సహదాసుడను. అక్కడ ఆగండి తల్లి. సహదాసుడను ఎవరండి మాట్లాడుతుంది? దేవదూత మాట్లాడుతుంది. దేవదూత మనిషి కంటే ఎక్కువ తక్కువ? నిశ్చయంగా ఎక్కువ. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోండి. దీని తర్వాత అండి, ఈ మెసేజ్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత ఒక 2 మెసేజ్లు ఇస్తానండి. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డెత్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిజరెక్షన్ అని, వివిధ రకాలైన పునరుద్ధానాలు, వివిధ రకాల మరణాలు 2 మెసేజ్లు ఇచ్చిన తర్వాత ఈ రెవల్యూషన్ మీద, అంటే ఇలా జరుగుతుందా అనే దాని మీద కొన్ని విషయాలు ధ్యానిస్తాం మనం. అలాంటి మెసేజెస్ ప్రపంచంలో ఇప్పటికీ ఏ యొక్క సేవకుడు ఇచ్చి ఉండడు. అలాంటి మెసేజ్లు ధ్యానిస్తాం. దానికి ఇప్పుడు నేను చెప్పబోది ఒక మచ్చు తొరకలాంటిది అనమాట. ఇక్కడ ఆలోచించండి, దేవదూత మనిషి కంటే ఎక్కువ తక్కువ అండి? నిశ్చయంగా ఎక్కువ. కానీ ఆ దేవదూత ఏమంటుందండి? సహదాసుడును మీతోటోనే అని చెప్తుంది. ఏ అహంకారం వల్ల లూసిఫర్ అనేవాడు త్రోసివేయబడ్డాడో అహంకారం ఇవాళ దేవదూతలో లేదు. ఇవాళ చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఇవాళ దేవదూతే నేను సహదాసుని అంటే ఒక సేవకుడు ఎలాగ ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఎంత అహంకారంగా ప్రవర్తిస్తున్నారండి వాళ్ళ సేవకులు. పేదవాడితో మాట్లాడు, పేదవాడి దగ్గరికి వెళ్ళమవుదు, వాడి చుట్టూ బౌన్సర్సు, అందరితో మాట్లాడు. వాడితో మాట్లాడాలంటే అసిస్టెంట్ పాస్టర్తో మాట్లాడాలి, మేనేజర్తో మాట్లాడాలి, అయ్యగారికి అవుదండి అని చెప్తాడు.
ఎంత అన్యాయం ఒకసారి ఆలోచించేయండి. యేసు ప్రభు గారి జీవితం మోడల్ లైఫ్ అండి. ఇట్స్ అ మోడల్ లైఫ్. పేతురు గారు దాని గురించి వివరిస్తుంటాడు, ఆయన సమస్త విషయములలో మన వలె శోధింపబడ్డాడు అంటాడు. మరొక దగ్గర అంటాడు పౌలు గారు, ఆయన మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు మనకి అంటాడు. అండ్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ జీసస్ షోన్ టు ద హ్యూమన్? ఇక మానవాళికి దేవుడు చూపించిన గొప్ప ఆ ఎగ్జాంపుల్ ఏంటండి? పశువులపాకలో జన్మించడం. అండ్ యేసు ప్రభు గారు జన్మించాలంటే ఆయన ఇష్టం, మన ఇష్టమా? ఎవరు డిసైడ్ చేయాలా? ఒక కన్యకలో పుట్టడం మనమా డిసైడ్ చేస్తాం? ఆయనే డిసైడ్ చేయాలా? అంటే నేను చాలా విచిత్రంగా ఆలోచన చేస్తానండి. నాకులాగా ప్రసంగాలు చేసేవాళ్ళు ప్రపంచంలోనే తక్కువ మంది ఉంటారండి. కారణం ఏంటంటే నేను క్షుణ్ణంగా ధ్యానిస్తాను. ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు గారు హేరోదు వంశంలో ఆ ఇంట్లో ఒక కన్యకలు ఉంటారు కదా, గ్యారెంటీగా ఉంటారు కదా. ఒక కన్యక కడుపులో పుట్టించాడు అనుకోండి యేసుప్రభు గారు. అప్పుడు ఆయన పరిస్థితి ఏంటండి? ఆయనకు ఒక దేవాలయం కట్టి విఐపి దర్శనానికి ఒక రేటు, మామూలు దర్శనానికి ఒక రేటు, అర్జెంట్ దర్శనానికి ఒక రేటు, రేట్లు నిర్ణయించి బోర్డులు పెట్టి బారులు తిరిగి లైన్లతో వెళ్ళి యేసుప్రభు గారిని దూరం నుంచే చూడాలి. మళ్ళీ ఇలా ముట్టుకోవడం కూడా అది యేసుప్రభుని. యేసుప్రభుకి పనికి మూల సంగతి అంతా ఎరిగి ఆయన ఏకంగా ఏంటి ఎంచుకున్నాడండి? ఆయన తిన్నగా పశువుల పాకని ఎంచుకున్నాడు. అంటే అర్థం ఏంటంటేనండి, ప్రతి సేవకుడు ఆ స్థితికి వెళ్ళాలండి. ఆ స్థితికి వెళ్ళని ఎవరిని దేవుడు వాడుకోడు. నా మైక్లో ఈ మాటలు ప్రపంచానికి చెప్తున్నా. నువ్వు పెద్ద సేవకుడు ఎప్పుడు అవుతావంటే నిన్ను నువ్వు అంతగా తగ్గించుకున్నప్పుడు అంత పెద్ద సేవకుడు అవుతావు. వారు రాళ్లతో కొట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, గొర్రె చర్మములు కప్పుకొంచు కొండగోల్లో తిరుగులాడారు. వారికి లోకం యోగ్యమైంది కాదు. నిజమైన సేవకుడికి లోకం యోగ్యమైంది కాదు. నాడికి మెగా చర్చ అవసరం లేదు. అడిగి నిజమైన సేవకుడు రోడ్ల మీద తిరిగి సువార్త ప్రకటిస్తాడండి. నిజమైన సేవకుడు వీధుల్లో నిలబడి సువార్త ప్రకటిస్తాడు. వాడు నిజమైన సేవకుడు. యేసు ప్రభు గారు తన జీవితం ద్వారా మనకి చూపించారండి. కుష్ఠరోగుల దగ్గరికి వెళ్ళి, వ్యభిచారుల దగ్గరికి వెళ్ళి, అడుక్కునుడి దగ్గరికి వెళ్ళి, ఏంటి వాళ్ళు ఎవడైనా పెద్ద సేవకుడు ప్రపంచంలో అడుక్కునుడికి సువార్త చెప్తాడండి? ఎవడైనా సరే ఆడి కారు ముట్టుకోవడానికి వీళ్ళది అడుక్కున్నాడు వెళ్ళి. ఏంటనుకుంటున్నా, నా కారు 2 కోట్లు నా కారు అంటాడు. అండ్ యేసు ప్రభు గారు కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి, అడుక్కున్నోడి దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆ యొక్క ఆఖరిగా ఆ ఎరుకోక యేసు ప్రభు గారు వెళ్ళేటప్పుడు ఆ గుడ్డు బెక్స్గడ కేకలు వేసేస్తున్నాడు. వాడు ఏమన్నా రే కేకలేకరా అంటే అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసండి, అది కేకలేదు, వాడు మరీ ఎక్కువ కేకలు వేయించుకుండాను అంటే అది మొండోడు అనమాట, నాలంటున్నాడు. ఇంకా కేకలేస్తున్నాడట. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సాగిపోతున్న జనసమూహములలో ఆగిన యేసయ్య, జీసస్ ఈజ్ గోయింగ్ టు స్టాప్ ఫర్ యూ. ఇక్కడ ఉన్న అందరూ గమనించుకోండి, నా మెసేజ్ వింటూ ప్రపంచంతో చెప్తున్నా. యేసయ్య నీ కొరకు ఆగే దేవుడు. యేసయ్య నిన్ను లక్ష్యం చేసే దేవుడు, నిన్ను ఆదరించే దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు. ఆయన ఉత్తముడని రుచి చూసి తెలియాలండి మనకి. ఇవాళ ఆలోచించేయండి. ఆ దేవదూత ఒక సందేశం ఇస్తుంది ఏంటంటే, నేను బై వర్చ్యూ ఐఎమ్ గ్రేట్, స్వాభావికంగా నేను గొప్పదానిని, కానీ మీతో పాటు సమానమైన వాడని. నాకు కాదు సుమా, ఆ దేవునికే నువ్వు నమస్కారం చేయాలి అంటే ఒక సందేశం ఇస్తుంది ఆ దేవదూత. ఓ గర్వాంధులారా, దేవుని కంటే సుఖానుభవం కోరువారులారా, పైకి భక్తి గలేవాళ్ళండి, దాని శక్తిని ఆశ్రయించిన వారులారా, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఘనత ఆయనది, మహిమ ఆయనది. ఆ భావన ఎప్పుడైతే సేవకుడు వస్తుందో వాడు ఫలభరితమైన సేవకుడిగా వాడబడతాడండి. దానికే వాక్యం ఏం చెప్తుందంటే, గోధుమ గింజ చావని ఎడల అది ఒంటిగానే ఉంటుంది. తర్వాత కొలస్సియన్స్ 2:19 చదువుతల్లి. అతి వినయాసక్తుడై దేవదూతారాధన యందు ఎచ్చు కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. చాలా జాగ్రత్తగా ఆలోచన. ఏంటంటే ఈడెంతటి ఉప్పొంగుతూ శిరస్సుని హత్తుకోకపోవడం.
అంటే అర్థమైంది, శిరస్సు ఎవరండి? యేసు ప్రభు. అండ్ ఇవాళ నేను బాగా వాక్యం చెప్పగలుగుతున్నాను. నేను ఎవరి వల్ల అంటే దేవుని కృపను బట్టి. లేకపోతే విక్టర్ ప్రభాకర్ నాకు 68 సంవత్సరాలు, ఏ రోగాలు లేవు. దేనిని బట్టి? దేవుని బట్టి. అండ్ ఇవాళ నాతోటి సేవకులు చాలామంది పనికి రాకుండా పోయారు. దేవుడి నామానికి అవమానంగా వారు మరణించారు. ఇవాళ దేవుడు ఆయన కృపలో మనల్ని ఉంచాడంటే దేనిని బట్టి? ఆయనని బట్టే. ఇవాళ మనం భోజనం చేస్తున్నాం దేనిని బట్టి? యేసయ్యని బట్టే. ఇవాళ మనం ఆరోగ్యంగా ఉన్నాం దేనిని బట్టి? యేసయ్యని బట్టే. ఎవడు అతిశయించడానికి కారణాలు లేవండి మనిషికి. అందుకే మీరు దేవునిలో లీనమైన వాడి మాటలు వినండి. ఆ దేవుని చిత్తమైతే చేద్దామండి, అలాగే దేవుడి ఇష్టమైతే వెళ్దామండి, దేవుడి చిత్తమైతే అవుతుందండి. వాళ్ళు సొంతగా నిర్ణయాలు చెప్పరు, కానీ అహంకారులతో మీరు మాట్లాడండి. నేను చెప్తే జరుగుతుంది ఏంటనుకుంటున్నారు? అహంకారంగా మాట్లాడుతుంటారు. ఆయన శిరస్సును హత్తుకొని మనం ఉండాలి. 1 సున్నా పక్కన 1 ఉంటే ఎంత అయిందండి? 10 అయింది. 2 సున్నాలు పక్కన 1 ఉంటే ఎంత అయిందండి? 100 అయింది. 3 సున్నాలు, 4 సున్నాలు, 5 సున్నాలు, 10 లక్షలు. 1 తీసేయండి. ఈ సున్నాలన్నీ ఏటవుతాయండి? సున్నా ఆడే మనిషి. యేసయ్యలేని నీ ఆధిక్యతలన్నీ సున్నాలే. యేసయ్యలేని నీ ఐశ్వర్యం అంతా సున్నే. యేసయ్యలేని నీ నిగ్రీలన్నీ సున్నే. చక్కని పాటలు ఉన్నాయండి. మనులు మాణిక్యములున్నా, మేడమిద్దులు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఏది ఉన్నా అది సున్నా. ఇవాళ సున్నా సేవకులు ఎక్కువైపోయారు. సున్నా సేవకులు ఎక్కువై సున్నా సువార్త చెప్తున్నారు. యేసు ప్రభు గురించి చెప్పట్లేదు. వ్యాపారం చేస్తున్నారు ఇవాళ యేసు నామములో. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. దేవుని సన్నిధిలో యోగ్యుడైన వాడు ఎవ్వడు లేడండి. యోహాను గారు స్త్రీల కనిన వారిలో గొప్పవాడు. యేసు ప్రభు గారు ఎదురావు గారు ఏమంటున్నాడండి? ఆయన చెప్పులు ఓరని నేను ఇప్పుటకు యోగ్యుడైన కానంటున్నాడు. ఇవాళ ఆలోచన చేయండి. పనికి మాలిన వారిని, ఎన్నికలైన వారిని, అయోగ్యులు పిలిచి దేవుడు వాడుకుంటున్నాడు. మోషే ఎవరండి? గొప్ప సేవకుడే. ప్రారంభం ఏంటండి? మోషే హంతకుడు, మర్డరర్. మోషేని ఊరు తీసేస్తారని పారిపోయాడండి. ప్రాణభయంతో పారిపోయాడు. స్వార్థ జాబ్ చేయాలని పారిపోలేదు మోషే. ఆయన నన్ను కాపాడుకోవడానికి పారిపోయాడు. ఆ ఇత్రో గారు ఆ ఇంట గొర్రెలు మేసుకొని అక్కడ 40 సంవత్సరాలు గడిపించాడు. అమ్మయ్య నా పని బాగుందనుకున్నాడు. దేవుడు ఒకరోజు చెప్పాడు, మోషే నువ్వు వెళ్ళాలని. కానీ మోషే భయం ఏంటి తెలుసండి? మళ్ళీ నన్ను ఉరి తీసేస్తాడు, వెళ్ళనని చెప్పడానికి నెత్తోడని అవి కారణాలు కాదు ఆయన భయం. ఆయన భయం ఏంటంటే మళ్ళీ కేసు తిరగతోడి నన్ను ఉరి తీసేస్తారని, అందుకే వెళ్ళనంటున్నాడు. ఆలోచన చేయండి. పౌలు గారు ఎవరండి? చాలా గొప్పగా మాట్లాడుకుంటూ గొప్పవాడే పౌలు గారు. ఆయన ఎవరండి? సంఘాన్ని హింసించాడు, అనేకులు చంపబడ్డారు, అనేకులు చెరసాల్లో వేయించాడు. ఆ దమస్క మార్గంలో యేసయ్య దర్శించగానే ఆయన గొప్ప సేవకుడు అయిపోయాడు. అలాగే నేను కూడా విక్టర్ ప్రభాకర్ ఎవరండి? డాక్టర్ విఎస్ కృష్ణ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ నాది. ఒకరోజు మా ప్రిన్సిపల్ గారు పిలిచారు, శ్రీమన్నారాయణ అని పేరు. పిలిచాడు, వెళ్ళాడు. నమస్కారం సార్ అండి. సార్ కాఫీ కావాలా, టీ కావాలి సార్ అండి. సార్ అంత వద్దుగానే ఎందుకు పిలిచారు చెప్పేయండి సార్ అండి. అప్పుడు ఆయన భావోద్రేకంతో, ఒరే వెధవా నువ్వు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి బాధపడుతున్నాడు. అండ్ అలాంటి ఒక పనికి మాలిన స్టూడెంట్ నెల్లూరు మహాపట్నంలో ఒక పెద్ద మీటింగ్స్లో మాట్లాడడానికి వెళ్ళానండి. ఆ నెల్లూరు అంతా వాల్ పోస్టులు, నా వాల్ పోస్టులు అంటించారు గోళ్ళన్నిటికీ ఫోటోతో. ఓ రోజు తెల్లవారు నేను ఉంటున్న హోటల్ శివమని స్టార్ హోటల్, తెల్లవారే వచ్చి తలుపు కొడుతున్నారు. ఎవరని చూస్తే నాకు ఆయన చూడగానే అర్థమైపోయింది, మా కృష్ణా కాలేజ్ క్లాస్మేట్ అనమాట. వాడు బ్యాంక్ మేనేజర్. సార్ మీరు విక్టర్ ప్రభాకర్ గారేనా అని. ఎందుకురా విక్టర్ ప్రభాకర్ ఏంట్రా? ఒరే నువ్వు ఇంత పెద్ద సేవకుడు అయిపోయావా అన్నాడండి. ఏమరానా? ఒరే నువ్వు పెద్ద నక్సలైట్ అయిపోతావు అనుకున్నావురా, నువ్వు పెద్ద డొక్కాయిట్ అయిపోతావు అనుకున్నావురా, ఇంత దైవ సేవకుడు అయిపోయావా నువ్వు?
జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలండి. ఇవాళ ప్రపంచంలో ఉన్న ఏ సేవకుడు గొప్పవాడు కాదు. పనికి మాలిన వారిని, ఎన్నిక లేని వారిని, ఒక పూట తిండి లేని వారిని పిలిచి ఇవాళ దేవుడు గొప్పగా వాడుకుంటుంటే వాళ్ళకి బాన్సర్స్ కావాల్సి వచ్చిందండి. ఇవాళ వాళ్ళకి బాడీ గార్డ్స్ కావాల్సి వచ్చింది. యేసయ్యను ప్రకటించడానికి ఎంత అహంకారంగా ప్రవర్తిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళకి చెప్తున్నాడు, నమస్కారం ఎవరికి చేయాలండి? దేవుడికే నమస్కారం చేయాలి. ఎవరు చెప్తున్నారండి? మనిషి చెప్తాడు వెంటనే దేవదూతుడే చెప్పిస్తున్నాడు. ఆ దేవదూత యోగ్యమైన దేవదూత తను తాను ఎంత తగ్గించుకుంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి. నెంబర్ 4, కాలము సమీపమై ఉన్నది. 10వ వచనం చదువుదలి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఇక్కడ ఏంటి చెప్తున్నాడండి? కాలం టైం అయిపోయింది, ఇట్లా ముద్ర వేయొద్దని చెప్తాడు. కానీ ఒకసారి వెనక్కి వెళ్దామండి. దానియేలు గారి గురించి అక్కడేంటి చెప్పాడో చూద్దాం. దానియేలు 12:4 చదువురా. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. అంత్యకాలం వరకు ఇటు ముద్రించు. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగునని నాతో మాట్లాడు గబ్రియేలను అతడు చెప్పెను. ఇక్కడ ఆలోచించండి. దానియేలుకి ఏం చెప్పబడదండి? సంగతులు ముద్రించద్దు, దాయండి, రహస్యంగా ఉంచమని చెప్తున్నాడు. ఇక్కడికోసరికి ఏం చెప్తున్నాడండి? ఇది దాచిపడకూడదు, ఎతరికి ప్రకటింపబడాలి. కారణం ఏంటంటేనండి, ఎన్ని వేల సంవత్సరాల క్రితం వాడు దానియేలు, మన వేల సంవత్సరాల క్రితం వాడు. ఆ వేళ ఎవరికి చెప్పినా అర్థం కానివి. ఒకసారి ఆలోచించండి. ఒక 2 సంవత్సరాల క్రితం కరోనా వైరస్ అన్నది వస్తుంది, అందరూ ఆ మూతులు కట్టుకొని ఉంటారంటే ఎవడైనా నమ్ముతాడండి? ఎవడైనా నమ్ముతాడా? చెప్తే ఎవరికండి అయ్యేం మాటలండి అంట. ఇవాళ చూడండి, అందరికి ఏది ఇక బైబిల్ అనేది తేడం మానేస్తారు తప్ప ఆ ముసుగు మాత్రం పట్టుకొని పోతున్నారు ఇవాళ. అంటే కరోనా వైరస్కి ఎక్కువ మర్యాద ఇస్తున్నారు యేసు ప్రభుకి అంటే. చాలా విచారకరమైన విషయం ఇది. ఆలోచన చేయండి. ఇవాళ దేవుడు ఏం చెప్పాడు? ఇట్లీ దాచబడ్డానికి వీలేదు, బయలుపరచబడాలి. మళ్ళీ చదువు తల్లి, రివల్యూషన్కి వెళ్ళండి. రివల్యూషన్లో 10వ వచనం చదవండి. మరియు అతడు నాతో ఇలాగ చెప్పెను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. ఎందుకు ముద్ర వేయకూడదు? అవి ఎందుకు దాచబడకూడదు? కాలం సమీపమైనది చెప్పాలి. ఇవాళ రక్షణ సువార్త ప్రకటించబడాలి. ఒరే చచ్చిపోతారా, నరకానికి పోతారా అని చెప్పాలి. ఇవాళ ఒరే ప్రభు రాకడ సమీపంలో ఉందిరా అని చెప్పాలి. ఇవాళ అండి నా వరకైతే నేను చాలా సిద్ధంగా ఉన్నానండి. ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. నా నమ్మకం, నా విశ్వాసం అయితే 2 సంవత్సరాల్లో ర్యాప్చర్ అనేది రాబోతుంది. ప్రభు మధ్యాకాశానికి రాబోతున్నారు 2 సంవత్సరాల్లో. సిద్ధంగా ఉన్నాను నా వరకు నేను. మరి ఇంకో ఆలోచన నాకు లేదు. కారణం ఏంటంటే ఒక్కసారి కానీ మిస్ అయిపోయి అనుకోండి ర్యాప్చర్లో 7 సంవత్సరాల మహాశ్రమంలోకి వెళ్ళిపోతాం. మనం భరించుకోలేము, తట్టుకోలేము. కనుక కాలము సమీపండి, టైం అయిపోయింది, జాగ్రత్తగా ఉండండి, టైం అయిపోయింది, జాగ్రత్తగా ఉండండి, టైం అయిపోయింది, జాగ్రత్తగా చెప్పాలి. మనం చెప్పాలి అందరికీ. మనం సిద్ధంగా ఉంటూ అనేకులకి చెప్పాలి. కాలము సమీపమైనది. ఆఖరికి వెళ్ళిపోతున్నామండి. నెంబర్ 5, వాటినే కొనసాగించనివ్వండి. 11వ వచనం చదువుతలి. అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనివ్వండి. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనివ్వండి. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనివ్వండి. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడిగానే ఉండనివ్వండి. దీనికి మూలవాక్యం చదివిన తర్వాత వివరణ చూద్దామండి. దీంతో మనం ఇవాళ వాక్యం ముగించుకుంటాం. దానియేలు 12 చదవండి. అనేకులు తమ్మును శుద్ధిపరచుకొని ప్రకాశమానులను నిర్మలను అగుదురు. దుష్టులు దుష్టకార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులను గ్రహింపలేకపోను గాని బుద్ధిమంతులు గ్రహించెదరు. రైట్. మళ్ళీ 11వ వచనంకి వెళ్దాం. రెవల్యూషన్ 22:11 చదువుతలి. అన్యాయము చేయువాడు. చాలా జాగ్రత్తగా ఇందులో చాలా వివరణ మనం ధ్యానిస్తాం. ఆ లిస్ట్ లో మనం ఉన్నామో మనం చూసుకుందాం ఒకసారి. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనివ్వండి. అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనివ్వండి. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనివ్వండి. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే ఉండని. దీనికి అనుబంధ వాక్యం చదివిన తర్వాత నేను వివరణ చాలా స్పష్టంగా ధ్యానించుకొని ముగించుకుందాం. 2వ తిమోతి
3:13 2 తిమోతి 3:13. అయితే దుర్జనులు వంచకులను ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోవుదురు. మళ్ళీ చదవండి. అయితే చాలా జాగ్రత్తగా. అయితే దుర్జనులు అంటే చెడ్డ మనుషులు, వంచకులు అంటే ఇతరుల్ని మోసం చేసేవాడు, అబద్ధాలాడి వాస్తవం చెప్పకుండా తప్పుడు బోధలు చేసి తప్పుడు మాటలు చెప్పాడు వంచకులు. ఇతరులను మోసపరుస్తూ తామును మోసపోవచ్చు. అంటే ఇతరులను మోసపరిచేవాడు ఎవడు మోసం చేసుకుంటా ఆడినాడు, మోసం చేసుకుంటున్నాడా, అంతకంతకు చెడిపోతారు. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఈ మాటలన్నీ మనకి దేవుడు మన కళ్ళెదురుగా పెట్టాడండి. ఎవడు మోసం చేస్తామండి? నువ్వు మోసం చేసుకుంటున్నావు ఏంటి? ఇవాళ మన చర్చిలో చూడండి, తప్పుడు బోధలకు ప్రసక్తి లేదు. మన చర్చిలో డబ్బులు ఇవ్వండి ప్రసక్తే లేదు. ఇక్కడ డబ్బులు ఇచ్చిన వాడికి డబ్బులు ఇవ్వని వాడికి ఒకటే విలువ మన సంఘంలో. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఏం చేస్తున్నారు? వంచకులు మోసాలు చేస్తున్నారు. ఇవాళ ఏం చేస్తాడంటే డబ్బు అంతా పట్టుకుపోతాడు ఆ సేవకుడు, పట్టుకొని వెళ్ళు, అంత వదిలేసి వెళ్ళిపోవాలి. మళ్ళీ రివల్యూషన్లోకి వెళ్దామండి. 11వ వచనం చదవండి. అన్యాయము చేయువాడు, దీన్ని డీటెయిల్గా మనం ధ్యానిద్దాం. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయ. రైట్, ఆగండి. 4 క్యారెక్టర్ చేద్దాం. అన్యాయం చేసేవాడు ఇంకా. అన్యాయం అంటే ఏంటండి? ఇతరుల సొమ్ము బడిసుకోవడం, ఇతర స్థలాలు బడిసుకోవడం. మీ కోపాలు వస్తే రానియండి. అన్యాయం అంటే కట్నం తీసుకుంటున్నారు పనికి మళ్ళీ వాళ్ళు అందులోకి వస్తారు. అన్యాయస్తులు అన్యాయంగా తీసుకుంటున్న వాళ్ళ దగ్గర డబ్బు. నువ్వు వడ్డీ వ్యాపారస్తులు అన్యాయంగా తీసుకుంటున్నారు డబ్బు. అన్యాయం చేయవాడు అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? చాలా జాగ్రత్తగా అందుకే వినమని చెప్పాను. ఈ మాట వింటున్న ప్రపంచంతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. విక్టర్ ప్రభాకర్ గారు, నువ్వు అన్యాయమైన సేవకుడిగా ఉంటావా? అలాగే ఉండమని చెప్తున్నాడు. ఉండి అలాగే నువ్వు ఇంకా సంపాదించుకో డబ్బులు, అబద్ధాలు ఆడు, ఇంకా సంపాదించుకో డబ్బు. మారు మనసు నీకు తరుణం లేదు, అన్యాయస్తుడిగానే ఉండమంటున్నాడండి. అంటే భ్రష్టత్వం. ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాంటి అన్యాయంలో కానీ నువ్వు ఉంటే ఇవాళ మారకపోతే నిన్నేమంటున్నాడండి దేవుడు? అన్యాయస్తుడిగానే ఉండరా నువ్వు. దానికి ఇంకొక అర్థం ఏంటి తెలుసమ్మా? ఈ అన్యాయాలు చేసేవాడు మారడండి. వాడు గుడికి వచ్చి భక్తుడు వేషం వేసిన, గుడికి వచ్చి భక్తురాల్లాగా వేషం వేసిన, ఒక మంచి సేవకుల్లాగా స్తోత్రం హల్లెలూయా నటించిన వాడికి ఏం చెప్తున్నాడండి దేవుడు? నువ్వు అన్యాయస్తుడిగా ఉండరా. మారడానికి ఛాన్స్ లేదండి వాడికి. అండి వాళ్ళు చూడండి, సేవకులు, యేసు ప్రభు నామం చెప్పుకున్న వాళ్ళు, క్రైస్తవులు అనబడే వాళ్ళు అన్యాయంగా జీవిస్తుంటే మనకు బాధ కలుగుతుంది కదండి. ఏంటి వీళ్ళు క్రైస్తవులా ఇలా ప్రవర్తిస్తున్నారేంటి? ఈ మాట వాళ్ళకి దేవుడు ఏం చెప్తాడు? నువ్వు అన్యాయం చేస్తున్నావా? అన్యాయంలోనే ఉండు. తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనేమో. అంటే పనికి మాలినోడు ఇంకా మరీ పనికి మాలినోడు అయిపోవడమే. అపవిత్రుడు పాపం నుంచి పాపం నాశనాన్ని పోవడమాడు. మారడానికి వాడికి ఛాన్స్ లేదండి. దానికి అర్థం ఏంటి తెలుసండి? దేవుడు చేయరాని కార్యములు చేయుటకు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. అంటే వాడు మారడానికి ఛాన్స్ లేదు. ఏంటమ్మా చదవండి మళ్ళీ అదే మాట. అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉంటాడు. మారడానికి ఛాన్స్ లేదు వాడికి యేసు ప్రభు గారు వచ్చి చెప్పినా మారడండి వాడు సేవకుడు అవ్వచ్చు, సభ్యుడు అవ్వచ్చు, సువార్తికురాలు అవ్వచ్చు, నామకార్థ క్రైస్తవుడు అవ్వచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ 2 క్యారెక్టర్స్లో మనం ఉన్నామేమో సరి చేసుకుందాం. ఎవడు నిన్ను రక్షించడండి? ఎవడు నిన్ను రక్షించడు? చాలా జాగ్రత్తగా వినండి. చైనా దేశం ప్రపంచాన్ని ఇవాళ శాసిస్తున్న దేశం, సాతాను దేశం అని చెప్పాలి వాడిని. అమెరికా దేశం పాపం ట్రంప్ గారు ఉండేటప్పుడు అడిగేవాడు కనీసం ఈ జో బైడెన్ అనేవాడు ఉన్నాడా లేడా కూడా వాడికి తెలియదు. చైనా ఉన్నవాడు అడిగినవాడు లేడు. ఇవాళ ఈ వైరస్ వల్ల ఎంతమంది చచ్చిపోయారంటే లక్షల మంది చచ్చిపోయారు. దేశాలు ఆర్థికంగా పతనమైపోయాయి.
ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయి. ఎవడు చైనా వాడు నేను చేయలేకపోతున్నాడు. ఎవడేం చేయలేకపోవచ్చు, కానీ వాడు దేవుణ్ణి ఎదుర్కోవాలి. గత వారం, ఈ వారం కాకుండా గత వారంలో 100 సంవత్సరాలు చైనా చరిత్రలో లేని వరదలు చైనాకు వచ్చి కొన్ని వందల మంది చచ్చిపోయారండి. కోట్ల ఆస్తి నష్టం వచ్చింది. ఆడికి అర్థం కావట్లేదు. ప్రపంచాన్ని నేను శాసిస్తున్నాను, ప్రపంచాన్ని గడగడలాడించాను, నేను గడగడలాడిపోతున్నాను. ఎవరిని ఎదుర్కొంటున్నాడండి వాడు? జీవము గల దేవుడిని ఎదుర్కొంటున్నాడు. అక్కడితో దేవుడు ఆగలేదండి, అక్కడితో దేవుడు ఆగలేదు. కిందటి వారం 300 మీటర్లు ఎత్తిన ఇసుక తుఫాను అలాగ చైనా మీదకి వచ్చేసి బిల్డింగ్లన్నీ ఇసుకతో నిండిపోయింది. ఎవడు కూడా కనిపించట్లేదు. ఆ వీడియోలు సోషల్ మీడియాలోనే చూడొచ్చు మీరు. నేను ఆ వీడియోలు చూస్తూ నేను ఏమనుకున్నాను తెలుసండి, ఒరే నామకార్థ క్రైస్తవులారా, యేసు నామంలో వ్యాపారం చేసే మూర్ఖులారా, మారండి. జీవము గల దేవుని చేతిలో పడిపోతారు ఒకసారి. చైనా వాడికి దిక్కులేదు, నీకు నాకేంటండి. చైనా వాడు ప్రపంచాన్ని లెక్క చేయలేని పరిస్థితిలో ఉంటే దేవుడు ఇవాళ శిక్షిస్తున్నాడు వాడిని. నేను ఇక్కడ యేసు నామంలో చెప్తున్నాను, దేవుని మహిమ కొరకు చెప్తున్నానండి. మనుషుడా, దేవుడు వెక్కిరించబడడు. నువ్వేది విత్తావో అదే కోస్తావు. నా జీవితంలో సార్ నేను ఎవరికి అపకారం చేయలేదు సార్. నా జీవితంలో కట్నాలు కానుకలు అనేవి లేవు నా జీవితంలో. మా నాన్నగారు కట్నాలకు వ్యతిరేక, నేను కట్నాలకు వ్యతిరేకనే. నా కోడలు తెచ్చుకునేటప్పుడు చెప్పాను వాళ్ళకి, మీ అమ్మాయిని కట్టుకునే బట్టలతో పంపించమని చెప్పా. మీరందరూ చూశారు ఎంత వైభవంగా వివాహం చేసుకున్నా. ఎవడిని నేను మోసం చేయలేదండి, ఎవడికి అబద్ధాలు చెప్పలేదు నా జీవితంలో. ఆ కారణం చేత ఇవాళ 68వ సంవత్సరం ఆరోగ్యవంతంగా జీవిస్తున్నా, సాక్షిగా జీవిస్తున్నాను. ఇవాళ ఒక్కగానొక్క కొడుకు. మన పాస్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పానండి, ఒక పాస్టర్ని సూటిగా అడిగా, బాబు నీ కొడుకు పాస్టే కదా? అవును సార్. నీ కొడుకు పెళ్ళి కట్నం అంతా తీసుకున్నామని అడిగాను. పెద్దగా తీసుకోలేదండి, 20 ఎకరాల స్థలమును 10 లక్షల క్యాష్ తీసుకున్నానండి అని. నేను ఒకటే ప్రశ్న వేశాను, నీ కుమారుడు నీలో యేసు ప్రభుని చూస్తాడా? నీ కుమారుడు మా తండ్రి ఒక గొప్ప విశ్వాసిని ఎవరికైనా చెప్తాడా? చెప్పడండి అన్నాడు. సిగ్గుగా లేదా నువ్వు పాస్టర్ అనిపించుకోవడానికి? స్టాప్ యువర్ మినిస్ట్రీ అని చెప్పా. ఆప నీ బోధలు, ఎవరికి చేస్తాను నీ బోధలు? ఇవాళ కరోనా వైరస్ వాళ్ళు చచ్చిన కాపర్లంతా ఎవరు తెలుసండి? ఒక కాపురు అయితే కట్నాల్లో దశంభాగం తీసుకుంటాడట. ఆడు చచ్చాడు అనిగానే నేను దేవునికి స్తోత్రం చెల్లించానండి. ఇంకొకటి యేసు నామంలో సర్టిఫికేట్లు, తాపీ మేస్త్రికి బైబిల్ సర్టిఫికేటే, మురీలు అమ్మినోడికి బైబిల్ సర్టిఫికేటే. ఆడి సర్టిఫికేట్లు అమ్మి దేవుడు ఆడిని ఆడి తర్వాత ఆడి భార్యను కూడా చేయించాడండి. భయం లేని వాళ్ళు, దైవ భయం లేని వాళ్ళు, సేవకుల గురించి చెప్తున్నానండి. ఎంతమంది సేవకులకి దైవ భయం ఉందండి? నువ్వు సేవకుడికి దైవ భయం ఉంటే నువ్వు డబ్బులు అడుగుతావా అండి ప్రజల్ని? నిజమైన సేవకుడు ఎవడు చేయి చాచడండి, వాడు నిజమైన సేవకుడు కాదు వాడు. మా తండ్రి గారు మాకు నేర్పించింది ఏంటంటే, మీ చేతులు ఇలాగ ఉండాలి, ఇలాగ ఎప్పుడు ఉండకూడదని చెప్పేవాడండి. నా ఆకలి వేసినప్పుడు కూడా నేను ఎవరిని అడుక్కోలేదండి, నా బాధలలో నేను ఎవరిని అడగలేదండి. ఏసై ఇస్తే తిన్నానంతే. నా కుమారుడు చిన్నప్పుడు తల్లిపాలు లేవు, వాడికి గ్లాక్సోడెక్స్ అనే పాల డబ్బా పెట్టాలి. వాడికి 30 రూపాయలు ఆ రోజుల్లో, అది కొనుక్కోవడానికి డబ్బులు లేవు. పాస్టర్ గారికి చెప్పాను, 3 రోజుల్లో పిల్లాడికి పంచదార నీళ్ళు పట్టమని చెప్పానండి. దేవుడు 3 రోజుల తర్వాత డబ్బులు ఇస్తేనే డబ్బా కొన్నానండి. దేవుడు ఇవ్వకపోతే నేను ఏ పని చేయనండి, దేవుడు ఇవ్వకపోతే ప్రయాణం చేయనండి, దేవుడు ఇవ్వకపోతే ప్రసంగం చేయనండి. నేను ఏమైనాను దేవుని కృప అయినాను. తర్వాత 3వ స్టెప్ ఎవరమ్మా? నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగా. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడు ఎక్కడ ఉందండి నీలో నీతి? నీ కొడుకు ఒకటి చెప్తావా, నీ కూతురుకి ఒకటి చెప్తావా, ఎదుటివాడు పిల్లడికి ఒకటి చెప్తావా, నీకు ఒకటి చెప్తావా?
నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించడం బాధ చేసేయడం కాదండి. అలా ప్రేమించగలుగుతున్నావా అండి? నా జీవితంలో ఎవడైనా ఆకలిగా ఉన్నాడంటే ఎవడైనా నేను దగ్గరికి వెళ్ళి వాడికి భోజనం పెడతానండి. వాడికి బాధలో ఉన్నాడంటే నేను దగ్గరికి వెళ్ళి వాడికి సహాయం చేయగలిగిన సహాయం వాడికి చేస్తా. మళ్ళీ చదువుతలేదే, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే నీతి నీలో ఎక్కడ ఉందండి? నీలో నీతి ఉంటే ఎంత డబ్బు నువ్వు ఆశిస్తావా? నీలో నీతి ఉంటే నీకు ఒక మాట అవతలటి కూడా మాట చెప్తావా అండి? ధన్యతలు ఏం చెప్పడండి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వాడు తృప్తిపరచబడతాడు. అంటే నీతిగా ఉన్నాడండి, వాడు గంజన్నం తిన్న చికెన్ దమ్ బిర్యానీలాగా ఎంజాయ్ చేస్తూ తింటాడండి. నీతి లేనివాడు తినే చికెన్ బిర్యానీ కూడా ఆడికి గంజన్నం కంటే అసహ్యంగా ఉంటుందండి. మా తండ్రి మాకు నేర్పించింది ఏంటంటే నీతి కలిగి జీవించడం నేర్పించాడండి మా తండ్రి. నీది కానిది పక్కన కోట్ల రూపాయలు ఉన్నా సరే ముట్టుకోవద్దని చెప్పాడు మా నాన్నగారు. నాది కానిది నేను ఏది ఆశించనండి. నీతి చదవమది. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే నీతిగా ఉన్నాడు ఉన్నట్టు చూసారండి. ఆడికి ఒక పిచ్చి అనమాట. దానికి అర్థం ఆడికి ఒక పిచ్చి, ఆడు నీతిగానే ఉంటాడు. అన్యాయం చేయమన్నా చేయడు, లంచం తీసుకోమన్నా తీసుకోడు, కట్నం తీసుకోమన్నా తీసుకోడు. నీతి ఉండాలి. నీతి లేని నా కొడుకులే కట్నం తీసుకుని అందరూ నీతి లేని వాళ్ళు, ఏసై లేని వాళ్ళు కాదు. ఏసై అలాగా లేరు వాళ్ళ ముఖాలకి. ఇంకోటి ఎట్లేదమ్మా, నీతి లేదు కనుక వాళ్ళని ఏమంటున్నాడంటే దేవుడు, ఒరే నువ్వు ఇంకా నీతి లేనివాడిగా అయిపోతావు, నువ్వు ఇంకా నీతి లేని దానికి అయిపోతావు. అంటే రక్షణ అనేది నీకు ఉండదు, జాగ్రత్తగా ఉండు. తర్వాత లాస్ట్, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉంటున్నావు. ఏంటి నీతిమంతుడు ఒకడు లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనేది మహిమను పొందలేకపోతున్నారు. అంటే నువ్వు పరిశుద్ధుడు ఎలాగయ్యావు అంటే మన పాపములను మనం ఒప్పుకుని ఎడలా. ఎంతమంది పాపాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటామండి అండి? తప్పులు ఎంతమంది ఒప్పుకుంటాం దేవుడి దగ్గర? నేను తెల్లవారు 4:30 ప్రార్థనలో మోకాళ్ళు లేచినట్టు మొట్టమొదటిగా చేసే పని ఏంటంటే ఎవరినైనా మాట ద్వారానే బాధ పెట్టిన ఆలోచన చేసుకొని ప్రభువుని క్షమాపణ అడుగుతాను. ఒకవేళ వాళ్ళకి వెళ్ళి అడగవలసిన పరిస్థితి ఉంటే ఆ వ్యక్తికి ఫోన్ చేసో మనిషిని కలిసో, సార్ తప్పు అయిపోయింది సార్ నన్ను క్షమించమని అడుగుతా. చిన్న పిల్లల్ని కూడా అడుగుతా. చిన్న పిల్లల్ని కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. ఈ ఆఖరి వచనము నిన్ను నన్ను డిసైడ్ చేసే వచనం అండి. అంత ఒకసారి చదివితే వచనం, అన్యాయం చేయవాడు అన్యాయమే చేయని, అపవిత్రుడైన వాడు అపవిత్రుడుగానే ఉండని, నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండని, పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండని. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపురుషుడు తండ్రి యేసయ్య కృపామేడ ఇవాళ నాతో సూటిగా మాట్లాడారయ్యా నాయనా. నీ కొరకు నీతిమంతుడిగా, మీ కొరకు పరిశుద్ధుడిగా జీవించు కృప నాకును ఇక్కడున్న మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.